హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ముషిరాబాద్ జిల్లాలో హింసాత్మకమైన ఘటనలు జరుగుతున్నాయంటే చూస్తే మనకే ఆశ్చర్యం ఇస్తుంది. అంటే ఇది భారతదేశంలోని ఒక రాష్ట్రమా లేకపోతే ప్రైవేట్ పాకిస్తానా అని అర్థం అవడం లేదు. ఎందుకంటే ముషిరాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు, తక్కువ శాతం అక్కడ హిందువులు ఉన్నారు. అంటే ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నంత మాత్రాన హిందువులపై దాడి చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఎంత హింసాత్మకమైన కాండలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉన్న సీఎం మమతా బెనర్జీ గారికి ఏం తోచినట్టుగా ఉంది, అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కూడా ఏం తోచినట్టుగా ఉంది. బీఎస్ఎఫ్ జవాన్స్ అక్కడికి వెళ్ళకపోతే అక్కడ ఉన్న హిందువుల తాలూకా ప్రాణాలు ముప్పు పొంచి ఉండు. ఎందుకంటే అక్కడ చాలామంది హిందువులు ఇంట్లలో చొరబడి దుకాణాలను ధ్వంసం చేస్తూ, హిందువుల తాలూకా ఇల్లులను ధ్వంసం చేస్తూ, హిందువులను కొడుతూ, అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఊరినే ఖాళీ చేయించారు. అంటే మనకి ఏదో తుఫాను లేకపోతే ఏదో భూకంపాలు లేకపోతే ఏదో సునామీలు వచ్చేటప్పుడు ఊర్లు ఖాళీ చేసేసి ఎక్కడో ఒక రక్షణ విలయంలోకి మనం వెళ్తున్నాం. కానీ ఈరోజు హిందువుల తాలూకా ఈ భారతదేశంలో హిందువుల తాలూకా ఊళ్ళనే ఖాళీ చేసినంత స్టేజ్కి వచ్చారంటే మనం ఆలోచించుకునే విషయమే. ఇప్పుడు మీరు చూస్తున్నారు శరణార్థులుగా హిందువులు వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ శరణార్థులుగా ఉన్నారంటే అంటే ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఈరోజు అక్కడ ఉన్న పోలీసులు సైతం అక్కడే ఉంటున్నారు, కానీ ఎవరిని ఏమీ అనడం లేదు. కళ్ళారా చూస్తున్నారు ఆ హిందువులపై ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి చూసి కూడా చూడనట్టుగా పట్టించుకొని వెళ్ళిపోతున్నారంటే అసలు మనుషులు మానవత్వం అంటూ ఉందా? ఏదైనా ఉంటే అది వేరేగా చూసుకోవాలి. కానీ ఈరోజు హిందువులు వెళ్ళిపోయి వాళ్ళు తక్కువ ప్లేస్లో ఉన్న అంటే తక్కువ జనాలు అక్కడ ఉన్నంత మాత్రాన ముషిరాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలు అనేవి అంటే భారతదేశం ఆశ్చర్యకరమైన ఘటనలు అవి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో జరగని హింసాకాండ అక్కడ జరుగుతుంది. రోజు అంటే ఊర్లు ఖాళీ చేసినంత వరకు వెళ్ళారంటే వాళ్ళు శరణార్థులుగా మారారంటే చూస్తే అంటే మన బంగ్లాదేశంలో ఉన్నారా వాళ్ళు, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నారా, ఎక్కడున్నారని అర్థం కావడం లేదు. అంటే భారతదేశంలో బ్రతికి ఎక్కడి నుంచి వచ్చిన రోహింగ్యులు అక్కడ అజమాయిష్ చలాయించి అక్కడున్న హిందువులని వేరే గ్రామాలకు పంపించడం అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళకి వెళ్ళిపోయినట్టు చేయించారంటే నిజంగా గొప్ప. అంటే అక్కడ జరిగిన హింసకి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు బీఎస్ఎఫ్ జవాన్స్ అక్కడికి వెళ్ళారు కాబట్టి ఈరోజు అక్కడ తాలూకా సంఘటనలు చూశారు కాబట్టి ఈరోజు కేంద్రం దాన్ని పరిగణలో తీసుకుని అక్కడ సెక్యూరిటీని విధించింది. చూస్తూనే ఉండండి ఈ వీడియోస్ అన్ని. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.